కాకినాడ జిల్లా జగ్గయ్య చెరువులో దారుణం చోటు చేసుకుంది. పాఠ్యాంశం సరిగా చదవలేదని అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న 12 ఏళ్ల బాలికపై ప్రిన్సిపల్ త్రివేణి తీవ్రంగా దండించడంతో బాలిక అనంతపాలైంది. కర్రతో బాధితను చితకబాదగా బాలిక స్పృహ తప్పి పడిపోవడంతో పాఠశాల సిబ్బంది బాలికను ఆసుపత్రికి తరలించారు. ప్రిన్సిపల్ కొట్టినప్పటి నుంచి బాలికకు ఫిట్స్ వస్తున్నాయని బాలిక తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాలికను తీవ్రంగా కొట్టి ఆసుపత్రి పాలు చేసిన ప్రిన్సిపల్ త్రివేణిపై బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇప్పుడు జగ్గి సరి గుడ్కుల పాఠశాల మా అమ్మాయిని వేస్తున్నానండి. వేసిన మా అమ్మాయిని గదిలో పెట్టేసి అలా దూరంగా కొట్టేసేసింది. పిడిసి వచ్చేలాగా అంత భయంకరంగా బాటిల్ కాయలతో మంచి కాయలతో అన్నట్లుగా మా అమ్మాయిని శుభ్రం కడేసి గదిలో పడిచేసారండి. ఎలా నీరసం ఉందండి. పెద్ద హాస్పిటల్ పెట్టానండి. పెద్ద హాస్పిటల్ పెడితే పిడిసి తగ్గలేదని మళ్ళీ తల్లిపిల్ల హాస్పిటల్లో 10 రోజులు ఉన్నానండి. 10 రోజులు ఉంటే అక్కడ డబ్బులు సరిపోలేదు. ₹1,00,000 పైన అయిపోయిందమ్మా. డబ్బులు సరిపోలేదు. మరి డబ్బులు లేకపోతే ఎలాగా మరి అంటే నేను సారు నాకు కొద్దిగా లీవ్ ఇవ్వండి సారు, ఇంటికి వెళ్ళి వస్తానండి, ఎక్కడో దిక్కున డబ్బులు చూసుకుని వస్తానని చెప్పేసి వచ్చేసాను సార్. మా అమ్మాయిని ఇంకా తీసుకెళ్ళలేదండి. మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళాలంటే నా దగ్గర చూస్తే ₹1 కూడా లేదండి. పేటలో వాళ్ళందరూ కూడా డొనేషన్ చేసి మా అమ్మాయికి డబ్బులు ఇచ్చారండి. హాస్పిటల్ నుంచి కూడా వచ్చి సాయం చేశారు. నా దగ్గర ఏ క్లాసు? 7వ తరగతి. ఎవరు కొట్టారు మీ ఉద్దేశం? టీడీపీ మేడం కొట్టిందంటండి. నడుమే కొడేస్తుందండి. ఎప్పుడండి? ఎప్పుడు కొట్టింది? డిసెంబర్ నెలలో కొట్టిందంటండి. మరి ఎప్పుడు కొట్టిందో తెలియదండి. డిసెంబర్ నెలలో నేను సెలవులు తీసుకెళ్ళానండి. ఏం పేరమ్మా మేడం పేరు? మేడం పేరు తెలియదండి. మరి టీడీపీ మేడం అన్నదని మా అమ్మాయి. టీడీపీ మేడం కొడేస్తుందమ్మా అని అనుకున్నానని నడుము అప్పటికే నేను గింజిపోయాను. నన్ను ఎవరో అది లేదు. మళ్ళీ మరుసటి రోజు గదిలో పెట్టి అందరూ తలుపేసి కొడేస్తారండి అని